నేనే ఫస్ట్ ట్రై చేస్తున్నాను అనమాట. బెస్ట్ అనుకోవచ్చా లేదో మీరే చెప్పండి. ఇంకా సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం R15 వర్షన్ 4 అనేది మొబైల్ హోల్డర్ అనేది ఎక్కడ సెట్ చేయాలో తెలియదు. మామూలుగా ఇక్కడ సెట్ చేస్తారనమాట. ఈ ప్లేస్లో సెట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, అది మనం స్క్రూస్ అనేది ఫిట్ చేసినప్పుడు ఇలా చాలా వరకు డ్యామేజ్ అయిందనమాట, బాగోదు. సో నేను అనేది ఇప్పుడైతే కొంచెం వెరైటీగా అయితే చేస్తున్నాను అనమాట. మొబైల్ హోల్డర్ అనేది సెట్ చేసుకున్నారనుకో కొంచెం మనకైతే పర్ఫెక్ట్ ఉంటుంది. ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు లొకేషన్స్ కానీ పెట్టుకోవాలంటే ఫోన్ హోల్డర్ ఈ విధంగా పెట్టుకుంటే మీకు ఫోన్ హోల్డర్ అనేది చాలా టైట్గా ఉంటుంది. నేను అది టైట్ ఉందో లేదో కూడా బైక్ అయితే కొంచెం స్పీడ్ టెస్ట్ అయితే చేసి మనం చూద్దాము. సో ఫస్ట్గా మనకు కావాల్సినది ఏమేమంటే చూడండి. ఫస్ట్గా మనకైతే ఒకటి ఫోన్ హోల్డర్ కావాలన్నమాట. తర్వాత ఒకటి జై మౌంట్, ఒక స్క్రూ అనమాట. ఇంకోటి వచ్చేసి ఇది మనకి మౌంట్ అనమాట, 3mm స్టిక్కర్ మౌంట్. సో నేను ఇది టైట్ చేసేసినాను. ఫస్ట్ అయితే ఇదైతే మీరైతే బేస్ చేసుకోవాలా. ఇక్కడ పెట్రోల్ ట్యాంక్ ముందర అయితే దీనికి మిడిల్లో మనం సెట్ చేసుకోతే అయిపోతుంది అనమాట. చూద్దాండి ఎలా సెట్ చేస్తాను. ఫస్ట్ అయితే మనమైతే ఇట్లా దీని మౌంట్ అనేది దీనికి సెట్ చేసుకుంటాం. చూడండి ఇలా టైట్ చేసేసాలా. సింపుల్గా ఉంది అనమాట, ఏమైతే ఎక్కువ అయితే లేదు. ఇది టైట్ ఉంటుందో లేదో కూడా మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా టైట్ ఉంటుంది. టెస్ట్ కూడా చేస్తాను మీకోసం. చూడండి ఇలా సెట్ చేసుకున్నాం కదా. సెట్ చేసుకున్నప్పుడు చూడండి అయిపోయింది. దీన్ని మనం అయితే రెండు విధాలుగా అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఏ విధంగా చెప్తాను. ఫస్ట్ అయితే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెట్ చేసుకున్నప్పుడు కూడా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది, చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది అనమాట. ఇంకో యాంగిల్ కూడా పెట్టుకోవచ్చు. ఈ యాంగిల్ చూసినా కదా. ఇప్పుడు కొంచెం జస్ట్ మనకి ఫోన్ ఒక్కసారి లూజ్ చేసేసి దీనికల్లా కొంచెం జస్ట్ ఒక లూజ్ చేసేసి మౌంట్ అన్ని కొంచెం ఇట ఈ విధంగా తిప్పేసి మళ్ళీ ఫోన్ సెట్ చేసుకుంటే అయిపోతుంది. ఫోన్ అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటే అయిపోయా. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనమైతే ఇదైతే అయిపోయింది అనమాట. ఇది ఏ విధంగా స్ట్రాంగ్ ఉంటుందో లేదో ఒకసారి అయితే మనం స్పీడ్ టెస్ట్ చేసి చూద్దాము. మీకు నచ్చితే ఇది ఈ విధంగా నచ్చిందనుకో మీరు సెట్ చేసుకోండి, లేకపోతే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అసలు ట్రై చేయండి. మెయిన్గా R15 వాళ్ళు అయితే ట్రై చేస్తే బెటర్ ఏమో అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఓకే మనమైతే టెస్ట్లో కలుద్దాం. సో గాయ్స్, ఇప్పుడు చూడండి మనం అయితే మౌంట్ అయితే పెట్టేసినాం అనమాట. మొబైల్లో పెట్టేసినాం ఆ ఫోనే. సో మనం ఎంత స్పీడ్ అయితే ఇది తట్టుకోగలదో, ఒకవేళ మొత్తం తట్టుకుంటుందో లేదా కూడా చూద్దాము. ఎందుకంటే సెట్ చేసినాం కాబట్టి మనం మళ్ళీ అది బాగోలేకుంటే వేస్ట్ కదా. సో నేనే ఫస్ట్ ట్రై చేస్తున్నాను అనమాట. చూడండి స్పీడ్లో కనిపిస్తుంది ఏమో. చూడండి స్క్రీన్లో స్పీడ్ కూడా ఎంత అవుతుందో చూడండి. మనం తట్టుకుంటే చూద్దాం. ఫస్ట్ అయితే మీకు నేను ట్రై చేసినాకనే మీకు సజెస్ట్ చేస్తా. ఎందుకంటే ఒకవేళ మీరు వాటిని అనుకుపోయిందనుకో మొత్తం మళ్ళీ నా మీదకి వస్తుంది కదా, తిట్టుకుంటారు కదా నన్ను. సో అలా కాకుండా ఫస్ట్ అయితే నేను ట్రై చేస్తా. ఓకే ఇది తట్టుకుంటుంది అంటే మీరు ఇలా చేసుకోవచ్చు. అన్ని బైక్లో కానీ కాదు, మెయిన్ అయితే R15 అయితే ఇట్లా ఈ విధంగా వస్తుంది అనమాట. వాళ్ళకి ఇది కొంచెం మంచి ఐడియా అనుకోవచ్చు. ఎందుకంటే మన లొకేషన్స్ చూసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. చూడండి ఇప్పుడు చెక్ చేస్తా. చూస్తాం కదా తట్టుకుంటుంది. ఓకే బెస్ట్ అనుకోవచ్చా లేదో మీరే చెప్పండి. ఇంకా మొబైల్ అయితే పెట్టుకొని అయితే 5,000 అయితే ఫోన్ మీద ఎక్కువ శాతం. సో అయినా పోతుందంటే చాలా గట్టిగా అయితే ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది, బాగానే అక్కింది. స్పీడ్ ఎంత పోయిందో మీరే చూసింటారు దీంట్లో, మనం గమనించలే. చూడండి మళ్ళీ ఒకసారి ఇది స్టాండర్డ్ ఉండదు లేదు. చూడండి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తున్నాం. మినిమం వెహికల్ ఇక్కడ స్పీడ్ ఎక్కువ పోనీకి వస్తలేదు అనమాట. ఇంకొకటి వెహికల్స్ అనేది ముందు వస్తుంది. చూడండి ఓకే ఈ విధంగా పెట్టుకుంటే కూడా మనకి
తట్టుకుంటుంది వైట్ గీటు మొత్తం ఈ ప్రెజర్ తట్టుకుంటుంది చాలా గ్రేట్. ఓకే ఫ్రెండ్స్, ఇదనమాట ఈరోజు వీడియో అయితే. సో వీడియో ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. మనం కొంచెం 700 సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరకున్నాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. బాయ్ ఫ్రెండ్స్.